ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అభ్యర్థి నల్గొండ 44వ వార్డు నుంచి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి కన్మంతరెడ్డి శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు లంచ్ విత్ కన్మంతరెడ్డి అనే ఒక కార్యక్రమంతో మనం ముందుకు రావడం జరిగింది. వారు గతంలో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళు పదవి ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒక మహిళని గుర్తింపు రావాలని చెప్పేసి వాడు అహర్నిశలు ప్రజలకై శ్రమిస్తూ కష్టపడుతున్నటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ఎలా ఉంది ప్రజల ఆదరణ అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది? మీరు గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది, అదేవిధంగా మీరు ఉన్నత స్థాయిలో ఉండడం జరిగింది. మీరు ఈ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేయడం గల కారణం ఏంటి ముఖ్యంగా? అంటే మీ అందరికీ తెలుసు, నేను మామూలుగా మా వారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, రిజర్వ్ బ్యాంక్. తను రిటైర్మెంట్ అయ్యాక ఈ దానికి రావడం జరిగింది. అంటే ఫస్ట్ నేను హైదరాబాద్లో నేను ఫస్ట్ ఒక కాలనీకి ప్రెసిడెంట్గా ఉంటుంది. అలా బీజేపీ నేను ఫస్ట్ నుంచి మా ఈ ఇంటి నుంచి 85లోనే బీజేపీ జెండా మోస్తారు మా బావగారు. ఈ వార్డు నుంచి, ఇదే ఇంటి నుంచి, మీరు చూస్తున్న నేను కూర్చున్న ఇంటి నుంచే 85 కెప్టెన్ రవీందర్ రెడ్డి మా బావగారు. రాజకీయ ప్రస్థానం ఇక్కడే పుట్టిన, ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ చేస్తూ ఒక ప్రెసిడెంట్ గా, ఒక జనరల్ సెక్రటరీగా వర్క్ చేసిన దాన్ని ఆ రోజు నుంచే వర్క్ చేస్తున్నా. ఆ తర్వాత మా వారు రిజర్వ్ బ్యాంక్ కనుక వివిధ బాంబే, నాగ్పూర్ అట్లాంటి ఏరియాస్ అంతా తిరిగి చివరికి రిటైర్మెంట్ అప్పుడు హైదరాబాద్కు రావడం జరిగింది. అక్కడ కాలనీలో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళకి నేను నా కార్పొరేటర్ నేను గెలిపించుకోవడం జరిగింది. అలా నన్ను ఆహ్వానించారు. మా బ్లడ్ అదే కనుక ఇమ్మీడియట్ గా ఎంటర్ అయిపోయినాం. అక్కడ వర్క్ చేసినాం కొంతకాలం. అప్పుడు కరోనా టైమ్స్ లో కూడా నేను చాలా వరకు అంటే చాలా కార్యక్రమాలు చేశాను. ఫుడ్ కార్యక్రమం చేసిన, రోజుకు ఒక 300-400 మందికి ఫుడ్ ఇచ్చేదాన్ని కార్లో తీసుకెళ్ళి అట్లా. అలాగే హెల్త్ క్యాంప్స్ పెట్టడము, అట్లాగే అక్కడ వాళ్ళకి సిలిండర్స్ అప్పట్లో కావాల్సి ఉండే హెల్త్ కి సంబంధించినవి మెడికల్ క్యాంప్స్లలో, వాటికంటే కాదు కరోనా టైంలో ఏదైతే వాళ్ళకి కొంత ఏదో సిలిండర్ కావాల్సి ఉండే ఆక్సిజన్ సిలిండర్స్ అవి అరేంజ్ చేయడము, నా వంతు నేను చేసుకుంటూ కూరగాయలు, రైస్, ఆయిల్ అట్లాంటివి కూడా. అప్పుడంటే పాపం పని లేదు కదా, పేదవాళ్ళు ఎంతో మంది కాలనీ కట్టడి చేసి పెట్టారనమాట. అప్పుడు నా సేవా కార్యక్రమం నా వంతు నేను చేస్తూనే వచ్చిన. ఆ తర్వాత ఉన్న ఊరికి వెళ్ళాలి, ఏం చేసినా నా ఊర్లో చెయ్యాలి అని ఒక చిన్న ఒక ఇంటెన్షన్ పెట్టుకొని బలంగా ఏదో లాభాల కోసం అది కాదు, కానీ నాకు నా ఊరు నుంచి నా పార్టీని మోడీ అంత చేస్తున్నప్పుడు నేను ఇంతన్న చెయ్యాలి అని ఒక దానికోసం, ఆ లక్ష్యం కోసం నేను ఇదే ఇంటి నుంచి ఫస్ట్ ఎమ్మెల్యే మీకు తెలుసు అడిగినా రాలేదు. రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, నాకు దేశము, ధర్మము, గుడి, బడి ముఖ్యం కనుక నేను నా పార్టీలో ఏం వచ్చినా ఏం రాకున్నా నేను పని చేస్తూనే ఉన్నా. నేను ఇప్పుడు నకరికల్ ఇన్ఛార్జిగా వేసిన, అక్కడ 10 మందిని గెలిపించుకున్నా వార్డ్ మెంబర్లను. ఈ రోజు ఇక్కడ నన్ను పార్టీ పిలిచి మీరు పలాన్ వార్డు నుంచి పోటీ చెయ్యండి అని స్టేట్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ వాళ్ళు చెప్తే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు మీరు కార్పొరేటర్, మీరు రాష్ట్ర స్థాయి, బట్ అందరి ఉద్దేశం అదే విధంగా ఉంది. రాష్ట్ర స్థాయి నాయకురాలతో ఒక కార్పొరేటర్ గా పోటీ చేస్తుందంటే ముఖ్య ఉద్దేశం ఏం కావచ్చు? ఎస్ అంటే అదే అంటున్నా, పార్టీ నన్ను పిలిచి మీరు ఇక్కడ చెయ్యండి, మేయర్ ఏదో ఉంటుంది. అంటే ఇంకొకటి బండి సంజయ్ లాంటి వాళ్ళే కార్పొరేటర్ గా వచ్చిండ్రు, మీకు తెలుసు కదా. అంటే కింద నుంచి రూట్ నుంచి వస్తే అది బలంగా ఉంటది, కనెక్షన్ పబ్లిక్ తో డైరెక్ట్ గా ఉంటది, అది రేపు మనము వర్క్ చేసుకోవడానికి బాగుంటది. పబ్లిక్ లో నేను వాళ్ళ మనసులో ఆల్రెడీ ఇంత స్థానం సంపాదించిన మోడీ గారి దయ వలన, మోడీ గారి సింపథైజర్స్ మస్తు మంది ఇక్కడ ఉన్నారు. నా వర్క్ను కూడా చూపెట్టుకొని నేను వాళ్ళ మనసుని తెలుసుకుంటాను. అంటే ఇంత చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ మార్చడం అనేది జరగడం జరుగుతుంది. దానిపై ఎలా విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే ఎంతవరకు నమ్మొచ్చు అంటారు నాయకులు? ఇక్కడ ఏ పార్టీ గురించి? ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి అధికారంలో ఉన్నప్పటి నుంచి, సెంట్రల్ ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీని వీడి కేవలం ఒక టికెట్ కోసం అనే కావచ్చు, లేదా ఇంకా తదనంతరం ఏదైనా చూడొచ్చు, అభివృద్ధి అనే ఒక పేరుతోటి పార్టీ మార్పులు అనేది జరగడం జరుగుతుంది.
ఇంకా అది వ్యక్తిగతంగా అనుకుంటున్నా నేను. వాళ్ళ ఆర్థిక స్థితి కానివ్వండి, ఇంకా వేరే కోర్సులు కానివ్వండి, అవి ఉండడం వల్ల ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఏమన్నా జంప్ అవుతుందో. కానీ నాకు ఏ స్థితి ఉన్నా నేను మాత్రం ఈ పార్టీ నుంచి మాత్రం ఎన్నడూ కదలలేదు, కదలబోను. అంటే ప్రజల్లో ఆదరణ ఏ విధంగా, అంటే మీరు ఇప్పుడు ఈ వార్డుకి మీరు ముఖ్యంగా వస్తున్నారు కదా, మేము కొంతమంది మీ ప్రతిపక్ష నాయకుల మేము అడిగితే ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు ఈ వార్డుకి కొత్త, ఆ వారికి ఎవరు ప్రజల్లో ఎవరు తెలియదు, ప్రజలు కూడా వారు ఎవరు తెలియదు, సో మేమే గెలుస్తామనే ఒక ధీమాతో ఉండడం జరిగింది వాళ్ళు. దాన్ని మీరు ఏ విధంగా? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తామ్మా. నువ్వు మహేష్ ఇక్కడే ఉన్నావు, అందరికి తెలుసు. అంటే నీ వ్యక్తిత్వం లేకుండానే నీ కోటేస్తారా? నిన్నొస్తేంది మొన్న ఇస్తుంది. నా ఇల్లు ఫౌండేషనే నాది ఇక్కడ కాలనీకి. నా చెప్తున్నా కదా, ఇది 1960 ఇల్లు. నా ఇంట్లో అందరూ ఉన్నారు. నేను నా జాబ్ వైజ్ గా నేను తిరిగి ఉండొచ్చు. అంతిమం లక్ష్యం నాకేంది, నా ఇంటి నుంచే చేయాలనే కదా ఇక్కడికి వచ్చింది. కొత్త నువ్వైతేవేమో, నువ్వు 10 years 15 years బ్యాక్ వచ్చి ఉంటావు. నేను 1960 నుంచి ఉన్నా అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నానో ఆలోచించుకోవాలి. మాట్లాడేటప్పుడు నేను ప్రతి ఉమ్మన్ని గౌరవిస్తాను. ప్రతి ఉమ్మన్ రాజకీయంగా మోడీ గారు ఇంత ఫెసిలిటీ ఇచ్చారు. ఇప్పుడు కార్పొరేషన్ లో 50%, ఎమ్మెల్యే దాంట్లో 33% ఇంత ఇచ్చారు. దాన్ని వాడుకోవాలి ప్రతి మహిళ. కానీ నిందించేటప్పుడు, మాట్లాడేటప్పుడు అవతల ఏందని తెలుసుకొని మాట్లాడాలి. మీరు ముఖ్యంగా యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, చూడండి భరోసాలు ఏంటి అంటే ప్రాధాన్యంగా ఈ వార్డులో 48 వార్డులో మేము చూసుకున్నట్లయితే మోరీల సమస్యలు అధికంగా ఉండడం జరిగింది. అదేవిధంగా కొన్ని డంప్ యార్డ్స్ ఎవరైతే వేస్టేజ్ ఉన్నాయో ఆ డంపింగ్ ప్లేసెస్ అనేది ముఖ్యంగా అధికంగా ఉండడం జరిగింది. మీరు మీ ఆధ్వర్యంలో మీరు ఎన్ని రోజులు తిరిగారు కదా, సర్వే చేసుకున్నారు కదా, మీరు చూసినటువంటి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, వాటి సొల్యూషన్ మార్గం ఏ విధంగా? ఇప్పుడు మనం కౌన్సిల్ నుంచి కార్పొరేషన్ అయింది, జనాభా పెరిగింది, కార్పొరేషన్ చేసినాం, బానే ఉంది. ఫండింగ్ దీనికంటే దానికి బానే వస్తుంది. కానీ ఓపెన్ నాలాలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే శివాజీనగర్ స్టాచ్యూ తర్వాత చూస్తే ఓపెన్ నాలా ఉంది. 6 months నుంచి క్లీన్ చేయలేదు. ఇప్పుడు అలాగే గీతా విజ్ఞానం స్కూల్లో వెనక చూస్తే అక్కడ చిన్న చిన్న గల్లీలు, క్లీనింగ్ లేదు, ఏం లేదు, వదిలేసినట్టుగా ఉంది. ఇప్పుడు బీట్ మార్కెట్ వైపు పోతే కూడా శుభ్రం ఏమీ లేదు. స్వచ్ఛ భారత్ కింద ఎన్ని నిధులు వస్తున్నాయి మన మున్సిపాలిటీకి, దాన్ని ఎక్కడ ఖర్చు పెడుతుండ్రు, ఎందుకంత అలసత్వం? అలాంటి వాటిల్లో మేము ముందుంటాం. వాటిని ఎట్లా డబ్బులు పైనుంచి వచ్చినాయో సెంట్రల్ నుంచి వాటిని ఖర్చు పెట్టేటప్పుడు మా పద్ధతిలో ఖర్చు పెట్టించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అందులో మా కాలనీ, నేను ఈ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నా గనక ఈ డివిజన్ బాగోగులు, ఇక్కడున్న మహిళ ఆరోగ్యాలు, వాటికి సంబంధించినంత వరకు నాదే ఎక్స్పీరియన్స్. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? అంటే విఫలమైంది అనుకోవచ్చా పనితీరు? ఏ విధంగా? గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే ఈ రెండు ప్రభుత్వాలపై మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఒకటే. ఒక పెద్ద ఆయన కలిసిండు, మీకు చెప్తున్నా ఒక మాట, అదే చెప్తున్నా. కాంగ్రెస్ చేయిస్తే దెబ్బ కొట్టిందంట, చంప మీద కొట్టిందంట. అలాగే బీఆర్ఎస్ కి ఇస్తే డాష్ చేసిందంట, యాక్సిడెంట్ చేసిందంట. మరి ఈరోజు బీజేపీకి ఇస్తే పువ్వులు జడలో పెట్టుకోవచ్చు, లేదా దేవుడి దగ్గర పెట్టచ్చు. మోడీని ఎంత స్థాయికి తీసుకెళ్ళిండ్రు. అది మోడీ చేసింది కూడా అదే లెవెల్లో. ఆ ప్రజలకు అలా కనెక్ట్ అయింది. ఆ భావజాలం నచ్చే నేను ఈ దానికి రావడం జరిగింది. ఒక ఇంటెన్షన్ ఏంది, సొమ్ములు అవి కావు. ప్రజాక్షేత్రం నాకున్నది ఒక్క కొడుకు, ఆయన డాక్టర్, ఆయన పని ఆయన చేసుకుంటుండు. బట్ నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్న ప్రజల అవసరాలు నా అవసరాలు అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఏరియాలో మైనార్టీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, వారి పట్ల మీరు ఎలాంటి ప్రణాళికలతో వెళ్తున్నారు? అంటే ఇందులో ఉన్న మైనార్టీలు అంటే పార్టీ ఎప్పుడు బీజేపీ పార్టీ కులం గురించి ఆలోచించలేదు. అంటే మతాల గురించి, కులాల గురించి అట్లా ఆలోచించే పార్టీ అయితే మైనార్టీలకి తలాక్ ఎందుకు ఇస్తుంది, వాళ్ళకి ఎందుకు రేషన్ ఇస్తుంది, వాళ్ళకి ఇచ్చే స్కీములు మనకు వచ్చే ఇప్పుడు ప్రతి స్కీమ్, ముద్రా లోన్స్ అయినా ఏవైనా కులం చూసి మతం చూసి ఇవ్వట్లే, అందరికీ ఇస్తుంది. అందరూ సమానమని అంటుంది. ఆ సోదరి మనులు కూడా ఆ విషయం ఆలోచిస్తుండ్రు. అంతా ఈ స్థాయికి వచ్చి ఇక్కడ నల్గొండలు ఆలోచిస్తుండ్రు అంత లేదేమో కానీ దేశంలో మాత్రం ఆలోచిస్తారు. మున్సిపల్ సేవలో కావచ్చు, మున్సిపల్ అధికారిక ఆఫీసులో కావచ్చు, అవినీతిని అరికట్టడానికి మీరు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు? అదే ఇప్పుడు నేను చెప్పిన కదా, సెంట్రల్ నుంచి ఫండ్ వస్తుంది, దాన్ని అరికట్టాలంటే మాలాంటి వాళ్ళు ఉండాలి, మా వాయిస్ ఉండాలి. ప్రజల్లోకి మీరు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు ఫండ్స్? ఇప్పుడు నన్ను వీళ్ళు గెలిపిస్తేనే ఆ ఫండ్ కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి మనం కూడా ఫైట్ చేయడానికి అవకాశం వస్తుంది.
ఈ ప్రజలకి ఇప్పుడు పార్కులకైనా దేనికైనా వాటర్కైనా డ్రైనేజ్కైనా ప్రతి ఇష్యూ మీద వస్తుంది ఫండింగ్. ఇప్పుడు ఒక మహిళలు ఇప్పుడు ఎవరైనా ఓల్డ్ ఏజ్ ఉంటే వాళ్ళకి 2000 వస్తున్నాయి. వాళ్ళు హ్యాపీగా మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అమ్మ మోడీ 2000 ఇస్తున్నారు అని చెప్తున్నారు. కానీ గతంలో ఇప్పుడు ఏమైందంటే మేడం, ఈ ఆసరా పింఛన్లు కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీదనే వాళ్ళు కూర్చునేది ఒకటి ఉంది అందరు జనాలకు కూడా. అంటే సెంట్రల్ నుంచి వస్తున్నది చాలా తక్కువ అవగాహన ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళకి తెలియదు కదా, అవగాహన అనేది తక్కువ ఉంది. దాన్ని మీరు ఎలా అవగాహన కల్పించారు ప్రయత్నం చేస్తారు? లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు నేను అప్పుడు తిరిగినప్పుడు వాళ్ళకి అవగాహన లేదు, నిజం చెప్తున్నా. ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి కొంత అవగాహన వచ్చింది. ఇప్పుడు చూస్తే నేను లాస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు నాకు టికెట్ రాకపోయినా ఈ జస్ట్ మున్సిపాలిటీకి ఏమొస్తుంది, గ్రామ పంచాయతీకి ఏమొస్తుంది అని డివిజన్ చేసి వాల్ పోస్టర్లు వేసిన. ఎందుకంటే ఆ వాటి మీద అందరికీ అవగాహన కల్పించాలి. అంటే ఏం చేస్తున్నాం, పార్టీ ఏం చేస్తుంది సెంట్రల్ నుంచి అన్నది కల్పించాలి. అట్లా మనం స్టేట్ లో ఉంటే ఎట్లా చేస్తాము అన్నది కూడా వాళ్ళకి ఒక అవగాహన రావాలి. ఆ వచ్చిన పైసలు ఎట్లా చేస్తాం, మనం ఇక్కడ ఎట్లా సర్క్యులేట్ డబ్బును ఎట్లా చేస్తాం అన్నది అందరికి అవగాహన రావాలన్నదే నా ఇంటెన్షన్. దాంతో అట్లా పాంప్లెంట్ వేయడం జరిగింది. ప్రజలు ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే భారీ మెజార్టీతో గెలిపించారనుకుందాం, అంటే మీరు ముఖ్యంగా నేను గెలిచాక మీకు చేసినట్టు అభివృద్ధి పనులు ఏమైతే ఉన్నాయో ముఖ్యంగా నేను 100 రోజుల లోపే నేను ఇది చేపిస్తానని హామీ ఇవ్వడం ఏమైనా ఉండవచ్చు? ఇప్పుడు మీరు హిందూస్ కి డంప్ శ్మశాన వాటికలు సరిగ్గా చర్లపల్లి ఆల్రెడీ ఇష్యూ నడుస్తుంది. అట్లా అది అన్యాయం కదా, మనకంటూ ఉండాలి కదా. ఇంత పెద్ద కమ్యూనిటీ కదా, ఇంకో కమ్యూనిటీ పరంగా ఆలోచించి చెయ్యొద్దు. ఏది చేసినా కానీ కమ్యూనిటీ పరంగా కాదు, ప్రతి వాళ్ళకి అవి అందేటట్టు చూడడమే మన లక్ష్యం. ఇప్పుడు ఇంతమంది జనాభా ఉండి బాధపడుతున్నారు అన్నప్పుడు దానికి మనం ఏర్పరచకపోతే మనం మైనస్ లకు పోయినట్టే, మనం నాయకులు కాదు. అట్లాంటి వాటికి నా ఫైటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది చికెన్ షాప్ పెట్టిండ్రు, అక్కడ అది మన హిందుత్వానికే దెబ్బ. అలాంటివి తీసిపడేయాలి, వచ్చిన పైసను కరెక్ట్ గా వాడాలి. ఏ మహిళ బాధపడ్డా, ఎవరి ఇంట్లో బాధపడ్డా నా వంతు మాత్రం నాకు ఫోన్ కొట్టినా కానీ ఆ ఇష్యూ నేను ఉన్నా నిలబడ్డ తర్వాత విషయం, కానీ ఆ ఇష్యూని సాల్వ్ చేసే సత్తా అయితే నాకు. నేను మార్నింగ్ కూడా మీ క్యాంపెయినింగ్ లో తిరగడం జరిగింది, చూడడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ నుంచి ఇక్కడ ఉంది కాబట్టి అంతమంది మహిళల కార్యకర్తలు రావడం జరిగింది. బీజేపీ పార్టీకి మీరు వచ్చినప్పుడు కూడా ఇంతమంది వచ్చారంటే మేము అది చర్చనీయాంశంగా మారింది ఒక చర్య. అంటే ఇంతమంది మహిళలు ఇంత వచ్చారంటే ఆదరణ ఏ విధంగా ఉందనేది కూడా మాకు అంటే కళ్ళ కట్టిన కూడా కనిపించడం జరిగింది. అంటే మీరు వాళ్ళకందరికీ కూడా ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? మీరు గతంలో కూడా అంటే మీరు నెక్స్ట్ ఒకవేళ గెలిచాక కొంతమంది అపోహ అనేది కావచ్చు, కొంతమంది డౌట్ అనేది కూడా కావచ్చు, ఈ వార్డులో కనిపిస్తారా, లేకపోతే ఉంటారా లేదా, లేకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఉంది. దాన్ని మీరు ఏం చెప్పారు? అంటే ఇంతమంది రావడం కాదు, ఎంతో మంది ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే షో ఆఫ్ అవుతాం. మనము ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఇది క్లారిటీ ఉంటే ప్రజలు నా వెంట ఉంటారు. ఈ రోజు నాతోటి జస్ట్ క్యాంపెయిన్కి వచ్చిన వాళ్ళే నాకంటే ముందు వాయిస్ ఇస్తుంది. ఏమని, ఈ రోజు వాళ్ళిద్దరికి ఇవ్వకండి, ఒక అవకాశం ఈ అక్కకి ఇవ్వండి, ఈ అక్క మనతోటి పోరాడుతుంది, మనకి ఏదన్నా కల్పిస్తుంది అంటే ఒక నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు చూసుకునే విధానంలోనే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు ఏ టైంలో వచ్చిండ్రు, ఎట్లా వెళ్ళిపోతుండ్రు, ఏం తింటుండ్రు. మన అంటే ఒక మనిషి మీద కేరింగ్ చూస్తే వాళ్ళకి అది పర్సనాలిటీ తెలిసిపోతుంది, ఈ పర్సనాలిటీ ఎలాంటి పర్సన్. అలాంటి వాళ్ళకైతే అవగాహన వచ్చింది. తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ప్రతి స్త్రీ వెనక ఒకరు ఉంటారు అనేది మేము జనరల్ గా, కానీ మీరు ప్రతి కార్యక్రమంలో ప్రతి సేవా కార్యక్రమంలో మీరు చురుగ్గా పాల్గొనడానికి ముఖ్య కారణము ఎవరై ఉండొచ్చు అంటారు? అంటే ఎవరైనా అండి ఒక మెన్ ఒక ముందు పోతున్నారు, సక్సెస్ అయినారు అంటే ఒక ఉమెన్ ఉంటారు. ఒక ఉమెన్ సక్సెస్ అయిందంటే కంపల్సరీ ఒక మెన్ ఉంటారు. ఎందుకంటే ఇంట్లో సహకారం లేకపోతే ఎవరేమో చెయ్యలేము, అంటే గడిపే దాటలేము ఒక ఉమెన్ చెయ్యాలంటే. ఈ రోజుల్లో మోడీ గారు ఇచ్చిన అవకాశాలను, మహిళా రిజర్వేషన్స్ ని అందిపుచ్చుకోవడానికి అంటే మోడీ గారు నాకు ఎంత అవకాశం ఇచ్చారో నా ఫ్యామిలీ, నా భర్త, నా కొడుకు కూడా అంతే అవకాశం ఇచ్చిండ్రు. కనుకనే ఈ రోజు ఈ మందిలో ఇలా తిరగగలుగుతున్నా, ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా. అంటే బీజేపీ పార్టీలో ఈ మధ్య చూసుకున్నట్లయితే సీనియర్ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, విమర్శలు అనేది విపరీతంగా పెరగడం జరుగుతుంది. దాన్ని యాంటీగా తీసుకోవచ్చు అంటారా, ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఏం లేదండి, కడుపులో నొప్పిలు వేసినప్పుడు కొంచెం గట్టిగా ఒప్పడతామేమో, తర్వాత మామూలు అయిపోతుంది. మా దాంట్లో అంత ఎక్కువేం ఉండదు, వేరే దాంట్లో ఉన్నంత ఏముండదు. వాళ్ళు ఎలక్షన్ మూమెంట్ దాకా పెద్ద న్యూస్ లో ఉండడానికే కొట్టుకుంటారు, మేము అంత ఉండదు. ఏదో చిన్నవే సెట్ అయిపోతే అంత వాళ్ళంతా మేనేజ్ చేస్తారు, కనుక స్టేట్ వాళ్ళు డిస్ట్రిక్ట్ మేనేజ్ చేస్తారు.
తప్పకుండా సెట్ చేస్తాం. మీరు నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు వారి సమస్యను ఏ విధంగా మీకు తెలియజేస్తున్నారు? ఎలాంటి సమస్యలు ఎక్కువ తెలియజేయడం జరుగుతుంది? డ్రైనేజ్ ఇష్యూస్ వస్తున్నాయి, శుభ్రత ఒకటి. ఇప్పుడు క్లీనింగ్ కి మస్తు పైసలు వస్తున్నాయి కానీ దాన్ని అంత ఇంప్లిమెంటేషన్ లో లేదు, ఫెయిల్ అయింది. ఇప్పుడు అక్కడ కూడా ఈ పక్కన బీడ్లో కూడా అస్సలు మెయింటెనెన్స్ లేదు. ఇంకోటి మేడం, నేను ముఖ్యంగా అనాలనుకున్నది ఏంటంటే ఈ 48 వార్డులో కమర్షియల్ ఏరియా ఎక్కువగా ఉంటుంది, కమర్షియల్ ట్యాక్సెస్ కావచ్చు, ఆ విధంగా అన్ని కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది మేజర్ మున్సిపాలిటీ అనుకోవచ్చా, లేకపోతే ఆదాయానికి మేజర్ అనుకోవచ్చా? రెండు అనుకోవచ్చు. ఆదాయానికి నల్గొండ ఆదాయానికి అయ్యి ఉండొచ్చు, అండ్ మేజర్ మున్సిపాలిటీ కూడా అయ్యి. ఎందుకంటే చాలా, కాకపోతే ఏంటంటే ఈ విస్తీర్ణం అంటే ఈ ఏరియా ఇండ్ల ఏరియాస్ ఉన్నాయి కదండి, పెద్ద ఏరియాస్, ఈ నాగార్జున కాళీ వరకు. అక్కడ తర్వాత మాత్రం చిన్న చిన్న ఏరియాస్ ఉన్నాయి, 2 బిట్స్ అయినాయి. ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద 400, 500 గజాల ప్లాట్లే ఉన్నాయి. అప్పటి ఇండ్లు ఇట్లనే ఇప్పుడు మా ఇల్లు అయితే ఎట్లయితే ఉందో, ఒక ఇల్లు ఆ ఇంట్లో ఒక పోర్షన్ లేదంటే ఒక 2 పోర్షన్లు అట్లా ఉన్నాయి. ఇవి ఇప్పుడు కన్వర్ట్ అవుతున్నాయి, కమర్షియల్ కి కన్వర్ట్ అవుతున్నాయి. దాంతో బాగా డెవలప్మెంట్ అంతా సెంటర్ లో ఫోకస్ అయింది. అంటే అవి ట్యాక్సెస్ కావచ్చు, అదే విధంగా కమర్షియల్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఎకనామికల్లీ గవర్నమెంట్ కి దీని మీద రాబడి అనేది కొంత ఎక్కువే ఉంటుంది. అంటే దీనిపై మీరు ఇప్పుడు మున్సిపాలిటీలో ఏ విధంగా పోరాడి వాళ్ళకు న్యాయం చేయగలరు? నేను పబ్లిక్ వై మనిషినండి, మామూలు సగటు మనిషిని, నేను వాళ్ళ కోసమే ఆలోచిస్తా. అర్థమైందండి. గవర్నమెంట్ కి ఆదాయం రావాలి కానీ చిన్న వాళ్ళని కొట్టి అట్లా బాధ పెట్టి గుంజేసే తత్వాలు అయితే ఉండకూడదు. దాంట్లో మనం స్ట్రిక్టే. అంటే జనరల్ గా అన్ని మున్సిపాలిటీల కంటే కూడా ఈ మధ్య ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికే ప్రతి పదవి ప్రతి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మా బీసీలకు కావచ్చు, మా మధ్యతరగతి కుటుంబాలకు కావచ్చు, దళితులకు కావచ్చు, ఇలాంటిది కూడా అందట్లేదు. ప్రతి ఒక్క పదవి కావచ్చు, ప్రతి ఒక్క అధికారం కావచ్చు వాళ్ళకైనా అనే విమర్శలు కూడా రావడం జరుగుతుంది. అంటే మీరు దాన్ని ఏ విధంగా మీరు చెప్పాలనుకుంటున్నారు మీ వార్డు ప్రజలకు కావచ్చు ఏదైనా? ఎందుకంటే మీకు ఎవరైతే అపోనెంట్ గా ఉన్నారో వాళ్ళంతా కూడా ఓసీ క్యాండిడేట్స్, అంటే వైశాఖ కావచ్చు, అలా వేరే ఇతరులందరూ కుటుంబంతో ఉన్నారు. మీరు ఒక్క రెడ్డి సామాజిక వర్గం నుంచి రావడం జరిగింది. అంటే ప్రజల్లో మీరు ఇప్పటి వరకు కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇక్కడ ఎవరు కూడా అంతగా పోటీ చేయలేదు. మరి మీరు ఏ విధంగా చూసుకోవాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరుంటే నా ముందు ఎవరున్న ప్రజలు కూడా అదే ఆలోచిస్తారు అనుకుంటా. మనకు ఎదురుగున్న వాళ్ళు ఏ కులమని కాదు, ఎంత మనకు స్టాండ్ తీసుకొని నిలబడతారు, ఎట్లా వర్క్ చేస్తారు, ఎట్లా మాట్లాడతారు, దాన్ని ఆలోచిస్తారు. కానీ ఒక్క కులం బేస్ లో పోతే ఎప్పుడు గెలవం, ఎప్పుడు అవ్వదు. ఈ 5,000 ఇప్పుడు నేను అన్నం తింటున్నా, ఈ అన్నం నోట్లో పోవాలంటే 5,000 పట్టుకుంటే ఆ ముద్ద పైపోతుంది. ఆ క్వాలిటీస్ లేనప్పుడు, అందరు సహకారం లేనప్పుడు, ఆ లీడర్ ఆ కెపాసిటీ లేనప్పుడు అది ఏమి చేసినా అవ్వదు. కులంతో సంబంధం. మన అవతల పార్టీ వాళ్ళు డబ్బు రాజకీయంపై ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు. మరి మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? మరి అది అంటే మీరు కూడా చేస్తారా, లేకపోతే ఏ విధంగా అంటారు? డబ్బుదేముందండి, నిజాయితీ ఉండాలి, ధర్మం ఉండాలి. మా మోడీ ఏ డబ్బులు పెట్టేది? అట్లా కాదు మేడం, డబ్బు మధ్యం లేని ఓటర్ ముందుకు రావట్లేదు కదా. మనం అట్లా అలవాటు చేసినాం, కరెక్టే. కానీ మోడీ గారు ఏ డబ్బు పెట్టి గెలుస్తున్నారు? ఈ రోజు నేను వెనక ముందుకు అవుతానేమో, కానీ నా ధర్మము, నా నిజాయితీ, నా వర్క్, నా యాటిట్యూడ్ ప్రజలైతే గమనిస్తారు కదా, దాన్ని బట్టే ఓటేస్తారు కదా. ఒక్క రోజు వెనక పోయినామని ఆ వెనక పోయినారు అనుకుంటే తప్పు ఏమీ లేదు. ఇక్కడ అందరు ఎడ్యుకేటెడే, అందరు చదువుకున్న వాళ్ళే, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు తప్పకుండా ఆలోచిస్తుండ్రు. నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆలోచిస్తుండ్రు. ఈసారి ఓటు బీజేపీకే. అదే విధంగా మీరు ఒక రాష్ట్ర స్థాయి నుంచి వచ్చారు కాబట్టి, ఒక మహిళ నుంచి వచ్చారు కాబట్టి మేయర్ పోస్ట్ కూడా మీకే అనేది మేము అనుకోవచ్చు అంటారా? లేదండి, అది నేను ఎట్లా చెప్తా, అది నా పార్టీ చెప్తుంది. ఇంట్లో డెసిషన్ ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులు తీసుకుంటారు. అంటే ఇంతవరకు కూడా బీజేపీ నుంచి మహిళలకు ఒక కార్పొరేషన్ అభ్యర్థి కావచ్చు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కావచ్చు అవకాశం అనేది కల్పించలేదు. అంటే మీకు అవకాశం కల్పించినది కొంతమంది టాకు, దానికి ఏ విధంగా అనుకోవచ్చు? అవకాశం అంటే చెప్తుండండి, ఇప్పుడు నేను ఇక్కడ గెలవాలి, మంచి మెజారిటీతో గెలిస్తే పార్టీ గమనిస్తే తప్పకుండా ఇస్తుంది. ఒకవేళ నాకు గెలవకపోతే ఇక అది లేదు, గెలిచినమా పార్టీ తప్పకుండా ఎవరిని పెట్టాలన్నది ఆలోచించుకుంటారు. మీకు ప్రత్యర్థిగా పోటీగా ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఎవరై ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? యామదయాకర్ అయితే కాదనుకుంటున్నాను, కవిత. ఎందుకంటే ఒక పార్టీలో నుంచి ఎన్నికయ్యి ఇంకో పార్టీకి పోయి అంటే ప్రజల మనసును అక్కడే ఇచ్చేసింది. తను చేసిన కొన్ని పనుల వల్ల కూడా నష్టపోయింది. తను మళ్ళీ తనకి ఇస్తారని నేను అనుకోను.
ఇంకొకటి సెకండ్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆవిడ ఇన్ని రోజులు లైన్లో లేరు, ప్రజాక్షేత్రంలో లేరు కనుక, ముఖ్యంగా నేనే ఉన్నా కనుక తప్పకుండా నేనే విన్నింగ్ కనుక. సార్ ప్రోత్సాహం మీకు ఏ విధంగా ఉంది? అది మీ ప్రచార కార్యక్రమానికి కూడా మీరు వెళ్ళడం జరుగుతుంది. సార్ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? అంటే ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం కారణం ఏంటనేది కూడా. అంటే మేము వచ్చింది లాభం కోసం కాదు కదండి, ఒక ధర్మం కోసం వచ్చిన. రేపు నా తరం నేను హిందూ అని చెప్పుకునే ధైర్యంగా బతకాలని కోరుకుంటున్నాను. ఆ చిన్న ఇంటెన్షన్ తోటి బయటకు వచ్చింది. మీరు ఇంత ముందుకు వస్తున్నటువంటి ప్రతి ఎలక్షన్స్ లో మీరు పోటీ చేయడం జరుగుతుంది. అయినా కూడా మీకు ప్రతి కార్యక్రమం మీరు అనేక కార్యక్రమాలు సేవకరం చేయడం, పార్టీ గుర్తింపు మీకు ఉందని మీరు భావిస్తున్నారా? గుర్తింపు లేకుండానే నాకు సపోర్ట్ చేస్తుండ్రా? గుర్తింపు ఉంది, నా వెనక నా వాళ్ళు ఉన్నారు. నా పార్టీ నాయకులు పైనుంచి కింది వరకు ప్రతి వాళ్ళు నన్ను గమనిస్తారు. నాకు సపోర్ట్ ఉండడం వల్లనే ఇప్పుడు ఇక్కడ. మీ పార్టీలో సీనియర్ నాయకులు కావచ్చు, వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది? మీతో అంటే ఎలా మమేకమై మీరు సపోర్ట్ గా ఉన్నారంటే? అందరు సపోర్ట్ చేస్తుంటారు, అట్లా ఏం లేదు. నేను ఎప్పుడు వాళ్ళకి సహకరించిన, నాకు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. ఇంతవరకు నన్ను ఎప్పుడు పక్కకు పెట్టడం, ఏదైనా అనడం అట్లాంటివి మాత్రం నేను ఫేస్ చేయలేదు. ఇంకా ముందు కూడా చేయను, ఎందుకంటే నేను అంతే జాగ్రత్తగా బతుకుతా కనుక. అంతే. చివరగా మీరు మీ వార్డు ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? మీకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి పనులు చేస్తామని మీరు వాళ్ళకు బాధ్యత అనేది కల్పించినందుకు? స్వచ్ఛ భారత్ అండి, క్లీన్ డ్రైనేజ్, వాటర్, స్ట్రీట్ లైట్స్, వీటితో పాటు గుడి, బడి, ఇవి కూడా శుభ్రంగా ఉండాలి. వాటికి సంబంధించిన వాళ్ళకి కొన్ని ఉంటాయి, వాటిని డిస్టర్బ్ చేయకుండా మనం వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. నా వంతు మహిళలు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, మీకు తెలుసు ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా, నా వంతు అవి కంటిన్యూ కూడా అవుతూనే ఉంటాయి. మీకు ఎక్కువగా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి సార్ ఉన్నారు పక్కనే, వాళ్ళు ఏ విధంగా మీకు సహకారం అందించుకుంటారు అనుకుంటారు? నాకైతే బాగానే అనిపిస్తున్నారు. ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఆ మాట ఏదైనా అడగలుగుతుంది డైరెక్ట్ గా. చెప్పండి మీరే ముందుగా. నేను మహిళలను చాలా గౌరవిస్తాను. శ్రీదేవి రెడ్డి నా భార్యగా కాకుండా శ్రీదేవి రెడ్డిగా ఎదగాలని కోరుకుంటున్నాను. చాలా గ్రేట్ విషయం సార్ ఇది, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అన్ఎక్స్పెక్టెడ్ మాట. మీరు ఒక ముచ్చట చూస్తే, మీరు జనరల్ గా మన ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం రాకూడదు. 50% వేతనంలో వాళ్ళు న్యాచురల్ గా ఉండాలి. రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. రిజర్వేషన్ ప్రకటిస్తున్నారు. కాబట్టి రిజర్వేషన్ ఏం జరుగుతుంది? భర్తలో, తండ్రులో, కొడుకులో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. అది ఏదో రూల్ విమెన్స్ కని ఉంది కాబట్టి ఉమెన్స్ పెడుతున్నారు. వాళ్ళు సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయట్లేదు. అందుకే మీరు చూడండి, మా వెనక పోస్టర్లో కానీ, ఆ పోస్టర్లో కానీ, మా కరపత్రంలో కానీ ఎక్కడా నా ఫోటో లేదు. ఎందుకంటే మేడం చాలా ధైర్యవంతురాలు, ప్రజ్ఞావంతురాలు, ఇంటెలిజెంట్, సేవా తత్పరత ఉంది, ప్రజల కోసం పోరాడే మనస్తత్వం ఉంది, స్ట్రీట్ ఫైట్ కూడా రెడీ అయ్యే ఇది ఉంది. అందుకని అట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వారిని ముందుకు తీసుకోవాలి. నేను రమేష్ రెడ్డి గారి భార్య శ్రీదేవిో, దయాకర్ భార్య కవితో, బురి శ్రీనివాస్ రెడ్డి భార్య అనితో అట్లా కాదు. మేము శ్రీదేవి రెడ్డి గారి స్వతంత్ర నాయకత్వంలో లక్షణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రోత్సహిస్తున్నాం. రాజకీయంలోకి రావాలనే ఆలోచన ఎప్పుడు కలవలేదంటారా? నేను చైల్డ్హుడ్ నుంచి ఆర్ఎస్ఎస్ లో ఉన్నా, తర్వాత ఏబీవీపీలో ఉన్నా. ఉద్యోగం చేసేటప్పుడు బిఎంఎస్ లో పనిచేశాను. అవి ఎక్కడ గ్యాప్ ఎక్కడ రాలేదు. కాబట్టి అది న్యాచురల్ గా అది మా కుటుంబ నేపథ్యం ఏదవుతుందో అది తను అలవర్చుకొని బీజేపీలోకి వచ్చింది. బీజేపీలోకి వచ్చినాక ఎక్కడ ఎవరిని రికమెండేషన్ చేయలేదు తను ఫలాన్ని చేయమని, తనే వెళ్ళి సాధించుకొని వచ్చింది. ఒక మహిళా మోర్చా జనరల్ సెక్రటరీగా అయినా కానీ, రాష్ట్ర నాయకురాలు అయినా కానీ తను స్వతంత్రంగా వెళ్ళి నాయకులు తను పని చూపించి, తన పోరాటం చూపించి, తన వ్యక్తిత్వం చూపించి, రాష్ట్ర నాయకుల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి తను తెచ్చుకుంది. నేనేదో ఎవరికో బండి సంజయ్కో, కిషన్ రెడ్డి గారికో రికమెండ్ చేసి దానికి రాష్ట్ర నాయకత్వం రాలే. తను స్వతంత్రంగా ఇక్కడ వర్క్ చేసి, గ్రౌండ్ లో వర్క్ చేసి సంపాదించుకుంది. అంత దూరం వెళ్ళాలంటే ప్రతి సమస్యకు, ప్రతి మేడంలో పోరాడుతున్న ప్రతి సమస్య పట్ల, ప్రతి సేవా భావం పట్ల మీరున్నారనే కదా, మీరున్నారని ఒక ధీమతోనే నేను వెనక నుంచి గైడ్ చేస్తుంటాను. తనకు కొన్ని ఆలోచనలు, సలహాలు, సూచనలు ఇస్తాను. కానీ దాన్ని బట్టి తను ఇప్పుడు పార్టీ మీటింగ్లు అవుతాయి, పార్టీ మీటింగ్ తన వెనక నేను ఉండను, తనే వెళ్ళి పార్టిసిపేట్ చేస్తుంది. ర్యాలీలు అవుతాయి, ధర్నాలు అవుతాయి,
అన్నిట్లో తను సొంతంగా ఆమె వెళ్ళి నేనేదో వెనక ఉండి నువ్వు ముందు వెళ్ళు, మైక్ ముందు వెళ్ళు, ప్రెస్ ముందుకు వెళ్ళు, ఆ పనిలో చేయి, ఈ పనిలో చేయి, చెయ్యెత్తు, రాయెత్తు, గడపరకు అట్లాంటి డైరెక్షన్స్ నేను ఇవ్వను. ఏం చేయాలో తనే నిర్ణయించుకొని చేస్తుంది. ప్రజలు అదంతా గమనించారు, అది ఆమెను ఆశీర్వదిస్తారు, తప్పకుండా ఆమె నాయకత్వాన్ని గుర్తిస్తారని నేను ప్రజల్లో ఆదరణ ఏ విధంగా ఉందని మీ వర్షన్? నల్గొండ జిల్లా, నల్గొండ అసెంబ్లీ వ్యాప్తంగా తనకు విపరీతమైన ఆదరణ ఉంది. నల్గొండ పట్టణం పూర్తిగా తనకు ఆదరణ ఉంది. ఒక 48వ వార్డు పరిమితం కాలేదు తను. ఒక 4 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ మొత్తం నల్గొండ అసెంబ్లీ, తర్వాత నల్గొండ పట్టణం, ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, విహెచ్పి కార్యకర్త తన దగ్గరికి వచ్చి మాట్లాడడం, తన డెసిషన్ తీసుకుంటుంది, తన సహాయం చేస్తుంది, తను వాళ్ళని ముందు నడిపిస్తుంది, అవన్నీ చేస్తుంది. కాబట్టి తనకు పూర్తి అవగాహన ఉంది. తను ఇది చాలా చిన్న, అంటే ఇది ఒక పార్టీ కోసం మేము చేసే పనే కానీ పదవి కోసం చేసే పని కాదు. ఇంకా మా లక్ష్యం ఏంటంటే బీజేపీ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలి, ఈ దేశంలో అధికారంలో ఉంచాలి. అండ్ మోడీ గారు ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని ఒక పిలుపునిచ్చారు. 2047 వికసిత్ భారత్. అది దానికోసం ప్రతి వాడు పనిచేయాలి. మనం బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకులుగా మేము ఎప్పుడు దానికోసం ముందుంటాం. అంటే మీరు ఇలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఒక పార్టీ పరంగా ప్రజల సమస్యల పై మీరు పోరాడడం జరుగుతుంది కదా, స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఎలాంటి అడ్డంకులు ఏమైనా వచ్చాయా? అడ్డంకులు అంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఉంటుంది. మనం ఏదో ఎవరో లాగేసుకుంటున్నారు, కొత్త వాళ్ళు వస్తే లాగేసుకుంటున్నారు అనే భావన ఉంటుంది. దాన్ని అధిగమించి దానికి తగ్గట్టుగా ప్రవర్తించి చాలా ముందు ఆ ఎక్స్పీరియన్స్ చాలా అయింది. కాకపోతే మాకు ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా అయింది. నేను చెప్తున్నాను, ఒక ఊరికి వెళ్తే మీ బీజేపీ వాళ్ళు ఇంతవరకు ఎవరు రాలేదనే ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాస్తవం. గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామ స్థాయిలో బీజేపీ అనేది చాలా తక్కువగా ఉండడంతో ఇప్పుడు చాలా వచ్చింది. ఇప్పుడు గతంలో పోలిస్తే ఈ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పరిచయం చూసిన తర్వాత ప్రజలకు చాలా విశ్వాసం పోయింది. కాంగ్రెస్ ప్రతిరోజు చేసే వాళ్ళ ప్రవర్తన చూసి చాలా యోగించుకుంటున్నారు. రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, అంతర్జాతీయంగా కూడా జరుగుతున్నది. దానివల్ల బీజేపీకి ఏం చేస్తుంది, బీజేపీ నాయకులు ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలో చూస్తే ఇప్పుడిప్పుడే బయటికి వెళ్ళి ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. దానివల్ల ప్రజలు కూడా తెలుసుకొని దాన్ని గట్టిగా స్పందిస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్తారు, కార్యకర్తలు అంతటా విజయం సాధిస్తారు. మీ సతీమణి కన్మంతరెడ్డి శ్రీదేవి మేడం గారు గెలుపొందడానికి మీరు ప్రజల నుంచి కోరుకునేది ఏంటి? ప్రజలకు మీరు ఇవ్వాల్సినట్టు అంటే ఎలాంటి హామీలు ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం హామీలు, ఇప్పుడు డివిజన్ ఒక ఎమ్మెల్యేకి ఒక బాధ్యత ఉంటుంది, ఒక డివిజన్ అభ్యర్థికి ఒక బాధ్యత ఉంటుంది, ఒక రాష్ట్ర నాయకు ఒక మంత్రికి ఒక బాధ్యత ఉంటుంది, ఒక చీఫ్ మినిస్టర్కి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఏందో తెలుసుకొని దాన్ని సక్రమంగా నిజాయితీగా వ్యవహరిస్తాం. అది మేము చేసేది. నిజాయితీ అనేది నొక్కి ఒక్కడిస్తున్నా, ఏ పని చేసినా అది పక్క ప్రజల కోసం మాత్రమే చేస్తాం. అదేవిధంగా మీరు ఇంత ప్రోత్సాహం చేస్తున్నారు కదా మేడం, అహర్నిశలు ప్రజాసేవకై ప్రజల సమస్యల పట్లనే 24 గంటలు అంటే మన కాన్స్టిట్యూషన్స్ లోనే తిరగడం జరుగుతుంది. ఇంట్లో సమయం అనేది కేటాయించకపోవచ్చు, అది అప్పుడు మీ ఏమైనా? అది మీకు పెద్ద అపోహ. మేడం మీటింగ్కి వెళ్ళినా, ధర్నాకి వెళ్ళినా, ఇంకా ఎక్కడికి వెళ్ళినా ముందు ఇంట్లో తన ఒక బాధ్యత, భర్త పట్ల, కుటుంబం పట్ల, మా ఇంటి పట్ల ఆ బాధ్యతలన్నీ నిర్వహించి దాని గురించి ఆలోచించే బయటకు అడిగి మళ్ళీ అక్కడికి వెళ్ళినాక కూడా అది కాగానే పూర్తిగానే మళ్ళీ ఇంటి బాధ్యత కోసం పరిగెడుతుంది. ప్రజల కోసం కూడా అదే విధంగా పరిగెడుతుంది, తన ఇంటి కోసం కూడా అదే విధంగా. అంటే ప్రజా నాయకురాలిగా మేడం ఎదుగుతున్నప్పటికీ కూడా అంటే ఫంక్షన్స్ కావచ్చు కొన్నిటికి అటెండ్ కాలేకపోతూ ఉంటారు, అప్పుడు అంటే మీరు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు? అటువంటిప్పుడు ఫీలింగ్ ఏం లేదు. ఇప్పుడు మనం పెద్ద బ్రాడ్ గా ఆలోచించాలి. ఒక మన ఇల్లే, మన వీధి, మన ఊరు అని ఆలోచించకుండా ప్రజల మొత్తం గురించి ఆలోచించినప్పుడు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో చేయాల్సి ఉంటుంది, ఇంటి వాళ్ళు చేయాల్సి ఉంటుంది, తను కూడా చేయాల్సి ఉంటుంది. తను ఆరోగ్యం ప్రాబ్లం అవ్వచ్చు, మనసు కూడా ప్రాబ్లం అవ్వచ్చు, అవన్నీ సంపాదించుకొని. పొలిటికల్ అనేది ఒక మహాసముద్రం అన్నట్టు. ఈ మహాసముద్రంలో ఇదాలంటే ఎంతో అది చెప్పినా తను సొంతంగా ధైర్యవంతురాలు, పట్టుదలగలదు, అందుకనే ఈస్తుంది. సముద్రంలో ఈసుకోవాలంటే ఒక చొప్పబెండు సరిపోదు, దానికి ఒక కావాలి, అవన్నీ తయారు చేసుకొని ముందుకు. చాలా గొప్ప విషయం మేడం మీకు, ఎందుకంటే ఇలాంటి సార్ ఉండడం కూడా మీకు చాలా ప్రోత్సాహం తోటి ప్రతిదీ కూడా అంటే నేను శ్రీదేవి మేడంతో పాటు నేను ఉండాలని సార్ ఆకర్షించలేదు, మా మేడం ముందు ఉండాలనేది సార్ కోరడం జరుగుతుంది.
అదే విధంగా మీ బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అలాగే మీకు ప్రోత్సాహం చేస్తున్నారు. కావున మీ కుటుంబం మొత్తం కూడా మీకు చాలా ప్రోత్సాహంగా ఉన్నారు. సో మీరు అధికంగా ఓకే, వెరీ నైస్. అయితే మీరు ఈ ప్రచారంతో పాటుగా కూడా మీరు అనేక పదవులు పొందాలని, అదే విధంగా భారీ మెజార్టీతో గెలుపొందాలని మేము కూడా మా తరఫున కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.